ఏంటిది? మీ పాస్పోర్ట్లు, ఫ్లైట్ టికెట్స్. మీరు వెంటనే ఇండియా వెళ్ళిపోండి. ఏంటి సార్ సడన్ గా ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? నేను మీకు ముందే చెప్పాను, ఇక్కడ అమ్మాయిల జోలికి వెళ్ళకూడదని. నువ్వు నందిని ప్రేమించావు. అసలు నందిని ఎవరో తెలుసా? టెక్సాస్ లో ఉన్న నా ఫ్రెండ్ కూతురు. నా మీద నమ్మకంతో వాడు ఆ అమ్మాయి బాధ్యతను నాకు అప్పగిచ్చాడు. నువ్వు నందిని ప్రేమించావన్న విషయం వాడికి తెలిస్తే నిన్నే కాదు నన్ను కూడా షూట్ చేసి పారేస్తాడు. అందుకే మీరు ఇమీడియట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చెప్పే ప్రభా, నన్ను లవ్ చేస్తున్నానని చెప్పే ప్రభా. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను నందిని లవ్ చేయడం ఏంటి సార్? అది పెద్ద లూజ్ సార్, లూజ్. మ్యూజిక్ పిచ్చిది, అందుకే మా వెనకాల తిరిగింది. అయినా మేము ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించడానికి సార్, లవ్ చేయడానికి కాదు. మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు సార్. స్టాప్ ఇట్. ఈ కహాని నాకు చెప్పదు. మీరు వెంటనే బయలుదేరండి. సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. మాకు 2 days అండి, జస్ట్ 2 days. మేము అనుకుని సంపాదించకపోతాం, కాస్త మీకు కొంత డబ్బు కూడా ఇస్తాం. ఇప్పుడు నాకు కావాల్సింది డబ్బు కాదమ్మా, నా ప్రాణాలు. మీరు వెంటనే బయలుదేరండి. సార్ అలా సడన్ గా వాళ్ళు చెప్తే సార్. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. అదేంట్రా, నందిని ప్రేమించావు కదా, అంత ఘోరంగా మాట్లాడా? అంతకంటే ఘోరంగా మీరు నాతో ఒట్టించుకోలేదా? సారీరా, ఆ బూచిగాడికి భయపడి నాతో ఒట్టించుకున్నారు. రే అది కామెడీ పీస్ రా. నందినికి ఐ లవ్ యూ చెప్పకూడదు అన్నారని తనతో చెప్పించుకుందాం అనుకున్నాను. నందినికి మనసులో ఆల్రెడీ నా మీద లవ్ స్టార్ట్ అయిందిరా, అది తనతో చెప్పించుకుందాం అనుకున్నాను. 2 days టైం తీసుకుంటే ఎనీ మూమెంట్ నందిని నాకు ఐ లవ్ యూ చెప్తుందని తన గురించి బూచిగాడితో అలా మాడాను రా. సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, ఇండియా పోదాం. ఇండియాగా 2 days ఆగితే టూ లేట్. పదండి, ప్యాకప్. నందిని, నీకోసం ప్రభా వచ్చాడు. నేను లేనని చెప్పు. అతను ఇండియా వెళ్ళిపోతున్నాడట. అయితే ఏంటి, లేనని చెప్పమన్నానుగా. పాపం తను మనల్ని ఎంత కష్టపడి సేవ్ చేశాడు. లేనని చెప్పమంటావేంటి? ఏమైంది నీకు? ఓకే, తను లవ్ చేయనప్పుడు నేను లవ్ చేస్తున్నట్టు తనకు మాత్రం ఎందుకు తెలియాలి? ఏంటి? ఏంటి? నీకొక విషయం చెప్పాలి. చెప్పు. హే, ఎందుకు ఫేస్ కవర్ చేసుకున్నావు? ఏదో తప్పు చేసావు. అవును, తప్పు చేశాను, కానీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇండియా వెళ్తున్నావు అంతే కదా. గుడ్ బై. నందిని, నందిని, హే! నందిని, ఏంటి ఇది? ఏ, నువ్వు ప్రభల్ లవ్ చేస్తున్నావు కదా, మరి చెప్పచ్చు కదే. నన్ను లూజ్ అన్నాడే. లూజ్, లూజ్. ప్రభా నేను లవ్ చేయట్లేదని నీతో డైరెక్ట్ గా అన్నాడా? ఒకసారి ఆలోచించువే. ప్రభా ఇండియా వెళ్లే ముందు నీ దగ్గరికి వచ్చాడంటే అది ఎంతో ఇంపార్టెంట్ అయితే గానీ రాడు కదా. ఒకవేళ అది లవ్ మ్యాటరే గనక అయ్యుంటే ఒకసారి వెళ్ళి మాట్లాడు. తన మనసులో నేను లేనని తెలిసాక మాట్లాడలేకపోతున్నానే. నువ్వు మాట్లాడద్దు, వెళ్ళి ప్రభా ముందు నుంచో. తనకి ఫేస్ రీడింగ్ తెలుసుగా. నీ మనసులో ఉన్న ప్రేమ విషయం తెలిసి నేను లవ్ చేయొచ్చు. వెళ్ళు. ప్రభాని ఇప్పుడు మిస్ అయ్యావంటే లైఫ్ లో నీకు మళ్ళీ దొరకపోవచ్చు. వెళ్ళు. నందిని, ప్రభా, ఏదో చెప్పాలన్నా. ఏంటది? అది ఎలా చెప్పాలో. పర్వాలేదు, చెప్పు.
కమాన్ ప్రభా నాకు చెప్పు ప్రభా. నాకు ఫేస్ రీడింగ్ తెలీదు. ఐఎమ్ వెరీ సారీ. నందిని, ఇది నేను ప్రేమించిన అమ్మాయి. నేను ఎవరో తెలియకుండా ఇచ్చిన గిఫ్ట్. తను నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలీదు. తెలియకుండా ఈ గిఫ్ట్ నా దగ్గర ఎందుకు వేస్ట్? నువ్వు చాలా మంచి అమ్మాయి. ఈ గిఫ్ట్ నీ దగ్గర ఉంచుకో. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఎవరన్నా లవ్ చేస్తే వాళ్ళకి ఇచ్చుకో. తీసుకో నందిని. ఇది నీ దగ్గర ఉంటే తను నన్ను లవ్ చేస్తున్నట్టే. బాయ్. నువ్వెవరిను లవ్ చేస్తే ఈ గిఫ్ట్ నాకెందుకురా? నాశనం అయిపో. ఎందుకు ఏడుస్తున్నావు? నందిని కోమలోకి వెళ్ళింది ప్రభా. తర్వాత ఏమైంది? వస్తుంది సార్. నా నందిని నా కోసం వస్తుంది. వస్తుంది. నీ నందిని నీ కోసం తప్పకుండా వస్తుంది. నేను నా కూతురికి ఏదోలా సర్ది చెప్పుకుంటాను. యు గో మై బాయ్, యు గో. వెళ్ళు. నందిని నువ్వు చిన్నప్పటి నుంచి లవ్ చేయటం నిజం. నందిని స్విట్జర్లాండ్ లో ఉండటం నిజం. నందిని ఇప్పుడు ఎట్టుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ నుంచి ఫోటోలు డౌన్లోడ్ చేసి జేబులో పెట్టుకొని తిరగటం నిజం. కానీ మనం ఎప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళాం? ఏంట్రా ఈ కథంతా?
మరి ఏం చేయమంటారా? వాడు మీకు పాయింట్ బ్లాక్ లో కనబెట్టి నా కూతురుని పెళ్లి చేసుకో అంటున్నాడు. మీకు విషయం తెలుసా? 15 సంవత్సరాల తర్వాత రేపే నేను నందిని చూడబోతున్నాను. తను 10 రోజులు మాత్రమే ఇండియాలో ఉంటుందంట. ఈ టైంలో వైలెన్స్ అవసరం? అందుకే వాడికి కథ చెప్పాను. అరే అప్పటికప్పుడు కథ ఏమల్లేసావరా? అల్లాడం కదరా, చిన్నప్పటి నుంచి నందిని మీద నాకున్న పిచ్చి ప్రేమని కథగా చెప్పాను. డార్లింగ్, రేపటి నుంచి మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్. నాన్న చేసిన పూజలు చాలు రా, చాలా పనుంది. ఉండవే, వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లు తృప్తిగా పూజ చేసుకొని. రే పిల్లలు తిన్నారా? చంపేస్తా పిల్ల పిల్లలారా. ఆటలో పడి తిండి మానేస్తారా? అంటే శాంసంగ్ హౌస్ స్టాక్ అయిపోయిందా? శాంసంగ్ హౌస్ లేబుల్స్ అంటే కాలిబాట్లు చీపులు కిరపలు అమ్మేయండి రా. వాళ్ళు లేబుల్ చూస్తారు కానీ లెక్కలు ఎవడ చూస్తాడు. ఇష్టం లేకుండా షాప్ జాగ్రత్తగా చూసుకోండి. నీ కథలో చర్చి ఫాదర్, ఇక్కడ లైవ్ లో వైన్ షాప్ ఓనర్. ఈయన క్యారెక్టర్ చాలా వెరైటీగా ఉంది కదా మామా. ఇల్లంతా సందడిగా పండగలా ఉందిరా. నాకు మాత్రం శ్మశానంలో ఉన్నట్టుంది. నందిని, ఇక్కడ మన పని లేదు, హైదరాబాద్ అది వెళ్ళిపోతుంది. కదరా, ఇప్పుడు హైదరాబాద్ అంటే Excuse me. Hi, my name is Bond. I'm from Switzerland. మా అక్క నన్ను జేమ్స్ బాండ్ అంటుంది. అందరు నన్ను ఫైర్ బ్రాండ్ అంటారు. నైస్ టు మీట్ యు. మన శిశుబా మధ్య ఈడు కూడా వచ్చాడు. అంకిల్ క్రికెట్ ఆడదాం వస్తారా? పోరా, హాఫ్ టికెట్. ఓకే. ఏంటి అందరు అలా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం మేము అందరూ చదువుకొచ్చాం. అది మోన్ చూడాడు ఎలా ఉన్నాడు. నువ్వేమో ఒక్కడే వచ్చావు. థ్యాంక్స్. ఏంటి అక్క అక్క అంటున్నారు? అక్క కాదమ్మా, తొక్క. అరటి తొక్క అంటున్నాడంతే. నేను చెప్తా నాకు. ఏంటి అక్క అక్క అంటున్నారు? లైన్ వేస్తున్నారా? నేను హాఫ్ టికెట్. హే ప్రభా, ఎరా మీ అబ్బాయా? మై వన్ అండ్ ఓన్లీ హీరో. ఎవరు గుర్తుపెట్టావా? చిన్నప్పుడు నీతో డాన్స్ చేసింది నందిని, వాళ్ళ నాన్నరా. హలో సార్. నీ కథలో ఈ క్యారెక్టర్ గురించి చెప్పలేదరా? చిన్నప్పటి నుంచి వీడికి నేనంటే పడదు, అందుకే క్యారెక్టర్ తీసా. ఓ, కథలో విలన్ లేడు అనుకున్నాం, ఇక్కడ ఉన్నాడనమాట. అవును రా, చదువులో పూర్ అనుకుంటా. 7th క్లాస్ 2వ సారు 3వ సారు. అది అప్పుడు రా, ఇప్పుడు సూపర్ స్టూడెంట్. నేను సూపర్ స్టూడెంట్. అదేదో చెప్పాను లేరా. ప్రభా, పిల్లలు ఉయ్యాలుగాలుంటున్నారు, పక్కుల్లో దొరుకుతుందంట, నువ్వు వెళ్ళి తీసుకురారా. నేనేమన్నా కూలోళ్ళ కనిపిస్తున్నానా? అంతా వింటారు. ఇదంతా మన ఫ్యామిలీరా, మన గురించి మనం చేసుకోవడం తప్పు కాదురా. నా వల్ల కాదు నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. నువ్వు వేరే వాళ్ళని చూసుకో. ఏంటో అంత సడన్ గా వెళ్ళిపోతానంట? ఉయ్యాల తేవడం కోసం ఇంతకుముందు ఎందుకురా? ఒక్కడు చాలు కదా. వాడేం ఉయ్యాల కోసం వెళ్ళట్లేదు, ఊరు వెళ్ళిపోతున్నాడు. 10 ఏళ్ల తర్వాత కలిసాం, హాయిగా ఎంజాయ్ చేయాలి కానీ వెళ్ళిపోతానంటా వీటిరా. మీరు ఎంజాయ్ చేయండి. నిన్నే కాలేజ్ అయిపోయి హాలిడేస్ వచ్చిన కుర్రోళ్ళు కదా, మంచి ఊపు మీద ఉన్నారు. మీరు చేయండి, మేము వెళ్తాం. అవునరా, మేము వచ్చిందే రిఫ్రెష్ అవడం కోసం. ఉత్తాం కూడా. మీరు రిఫ్రెష్ అవ్వండి, మేము పోతాం. రేయ్ ప్రభా, అంకుల్ అంతలా చెప్తుంటే వెళ్తానంట వెంట్రా. ఫ్రెండ్ పెళ్ళన్నా వెళ్ళాలి. రే, మీ ఫ్రెండ్స్ అంతా ఈ పెళ్లి కాకపోతే మరో పెళ్లిలో కలుసుకోవచ్చు. మనం కలుసుకున్నదే 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి. ఇప్పుడు వెళ్ళిపోతానంటావేమిటి బాబు? అయ్యో బాబు, అది చూడేది. ఓకేరా, వెళ్ళు. రండిరా. బ్యాటరీ కర్రోడా, నీకు పిల్ల దొరికే ఛాన్స్. ఏంట్రా ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? అలా చేస్తే వాడు ఫిక్స్ అయ్యాడని అర్థం. ఇక్కడ గేడు పడిందే. కథ మాత్రం బాగా చెప్పావురా, కానీ నందిని చేయించింది. ఒరేయ్, నువ్వు చెప్పింది కథని తెలిస్తే ఆ నిషా ఫాదర్ మనందరినీ కైమా చేసేస్తాడు రా. వీడు అసలే బాధలో ఉంటే వాడిని గుర్తు చేసి మరీ టెన్షన్ లో పెట్టాలంటారు నువ్వు. రే, నందిని కోసం మనమే స్విట్జర్లాండ్ వెళ్తే. అరే అడు చూడరా, అందరు లైన్ లో వస్తుంటే అడు చూడు పుడింగిలేలో వస్తున్నాడు. బుద్ధుందా? సారీ సార్. నీకు లైసెన్స్ ఎవరు ఇచ్చాడ్రా? అందరు లైన్లో వస్తే నువ్వేనా స్పెషలా? కొట్టనా వెనకాల. ఎక్స్క్యూజ్ మీ. ఐమ్ సారీ, నేనే అతన్ని ఫాస్ట్ గా పోనేమన్నాను. ఏమిటమ్మా సారీ? చూస్తే చదువుకుందాంలా ఉన్నావు, కాస్త నేను మాట్లాడుతున్నాను. ఎంతమంది చెప్పాలి నీకు? సార్, డబ్బు ఉందని పొగరా ఈ బండిది. నువ్వన్నా చెప్పు
బాబు ఈ పెద్దోళ్ళకి అందరికి అదే బుద్ధి. అమ్మా 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 వదిలే అమ్మా అమ్మా నేను మాట్లాడతాను నేను చెప్ మీరు ఆపండి. అక్క రా. నువ్వు లోపలే ఉన్నావా ఆ కారు వెనక పోని బాబా నిజం ఏంటి? సార్ సార్ నేను మాట్లాడతాను నువ్వేమైనా ట్రాఫిక్ పోలీసారా? అమ్మడే దొరికిపోయాం. కార్ ముందొస్తే ఏంటి వెనకొస్తే ఏంటి? అనవసరంగా నా డార్లింగ్ తిట్టించావు. ఏ ఆ, ఈ గొడవ జరగబట్టేగా నీ డార్లింగ్ వచ్చిన విషయం తెలిసింది. సైలెంట్ గా హైదరాబాద్ వెళ్తే ఏం తెలిసేది కాదు కదా. కరెక్ట్. అమ్మా నీ ఎదరమోహం. ఏదో ఒకటి చేయరా హలో ప్రభా, హౌ ఆర్ యు మై సన్? నాన్న. ఏంట్రా ఏమైంది? పెళ్ళి ఆగిపోయింది అన్న. ఎందుకురా? ఎందుకన్నా? పెళ్లి కూతురు చచ్చిపోయింది అన్న. పెళ్లి కూతురు చచ్చిందంటే ఇంకొక చెప్పాలి, వాళ్ళ అమ్మని చెప్పు. పెళ్లి కూతురు అమ్మ నాన్న ఎలారా? హార్ట్ స్ట్రోక్. ఆవిడ చచ్చిపోతే నువ్వెందుకురా ఏడుస్తున్నావు? ఫీల్ అన్న ఫీల్. నువ్వు గుడ్ న్యూస్ క్వశ్చన్లు అడుక్కో. సరే సరే, నువ్వు ఇంటికెళ్ళు. సరే నాన్న, నువ్వు ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయి. నేను ఇంటికి వెళ్తాను. ఐ మిస్ యూ డాడీ. ఏమిట్రా కన్ఫ్యూజన్? పోనీ ఇక్కడికి వచ్చేస్తావా? నేను వెళ్ళిపోయాను మెంటల్గా ఫిక్స్ అయిపోయావు కదా, ఇప్పుడు వస్తే బాగోదులే. నేను చెప్తున్నానుగా వచ్చేయ్. సరే నాన్న. ఎక్కడికే? లెక్క ప్రకారం మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం.